హలో ఫ్రెండ్స్, శాండ్విచ్ అనే పేరు చెప్పగానే పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ శాండ్విచ్ అనేది తినడానికి చాలా ఈజీగాను సులభంగాను ఈవెన్ మన జర్నీస్లో కానీ లేకపోతే మనం పని చేసుకునేటప్పుడు కూడా తినడానికి ఎంతో సౌలభ్యంగాను సౌకర్యంగా కూడా ఉంటాయి. మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ యొక్క శాండ్విచ్ అనేది ఏ విధంగా ప్రారంభమైంది అనేది చూద్దాం. శాండ్విచ్ని ఎవరు ఎప్పుడు కనుగొన్నారు అనే దాని మీద చాలా కథలైతే వాడుకలు ఉన్నాయి. అయితే ఎక్కువగా వాడుకలో ఉన్న కథ ఏమిటో చూద్దాం. ఇంగ్లాండ్ దేశంలో శాండ్విచ్ అనే ప్రాంతానికి 4th ఇయర్లో అయిన జాన్ మాంటెగో అనే ఒక వ్యక్తి చాలా ఎక్కువగా ప్యాకెట్ ఆడుతుండేవారు. ఈయనకి ప్యాకెట్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన ఒకసారి ఏమాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా 24 గంటల సేపు పాటు పేకాట ఆడారు. తన షెఫ్ని పిలిచి తన ఆటకు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని విధంగా 2 బ్రెడ్స్ మధ్యన ఏదో ఒక ఫుడ్ని పెట్టి తనకు సర్వ్ చేయమని ఆర్డర్ చేశారు. తన షెఫ్ అలాగే చేసి తన యజమాని అయిన జాన్ మాంటెగోకు ఆ రోజంతా కూడా బ్రెడ్ స్లైసెస్ని మధ్యలో రకరకాలైన ఫుడ్ని పెట్టి రోజంతా బ్రెడ్స్ని అందించాడు. ఇదే తరువాత కాలంలో శాండ్విచ్గా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ కథ జరిగింది 1762 సంవత్సరంలో అయినప్పటికీ 19వ శతాబ్దంలో ఈ యొక్క శాండ్విచ్కి ప్రాచుర్యం బాగా వచ్చింది. ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరిగిన కారణంగా 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ అలాగనే ఫ్యాక్టరీస్కి వెళ్ళే వర్కర్స్ కూడా తమ భోజన సమయంలో శాండ్విచ్ను తినడం అనేది వాళ్ళకి చాలా సౌలభ్యంగా అనిపించి ఈ యొక్క శాండ్విచ్కి విపరీతమైన క్రేజ్ అనేది ఏర్పడింది. అలాగే శాండ్విచ్ని కనుగొన్న నవంబర్ 3వ తారీఖుని జాతీయ శాండ్విచ్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అంతేకాదు ఇంగ్లాండ్లో శాండ్విచ్ మ్యూజియం కూడా ఉంది. 20వ శతాబ్దం నుండి అంటే 20th సెంచరీ నుండి శాండ్విచ్లో ఎన్నో రకాలు వచ్చాయి. 1920వ సంవత్సరంలో టోస్టెడ్ శాండ్విచ్లు అనేవి ప్రారంభమయ్యాయి. 1960 సంవత్సరం నుండి చికెన్ శాండ్విచ్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2013వ సంవత్సరంలో రామన్ బర్గర్ అనే ఒక వెరైటీ శాండ్విచ్ను ప్రారంభించారు. 1960 సమయంలో భారతదేశంలో వెజిటబుల్స్తో తయారు చేసిన బాంబే శాండ్విచ్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ఆదరణ ఉన్న ఈ శాండ్విచ్ యొక్క బిజినెస్ నెంబర్స్ చూస్తే మనకి మతిపోతుంది. 2020 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా శాండ్విచ్ యొక్క బిజినెస్ ఎంతో తెలుసా? అదెంతంటే $14.18 బిలియన్. 2025 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా శాండ్విచ్ల యొక్క బిజినెస్ $18.20 బిలియన్ జరుగుతుందని ఒక అంచనా. ఫ్రెండ్స్, దయచేసి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.